ఇప్పుడు చెరువు ప్రాంతం కొట్టేశారు సార్, మన చెరువుని రికవరీ చేయాలి కదా, ఆ చెరువు మొత్తం పూడికి తీయించాలి కదా. తీస్తారు, అది ఇయ్యాలకో రేపు తీస్తారు, అది పెద్ద కష్టమే కాదు, తీపిస్తారు, వాళ్ళ ఖర్చు ఉంటే అది పెద్ద కష్టం కాదు, పూర్తిగా తీసేస్తారు. అది ఆ చెరువుని ఆక్రమించే కదా కట్టారు కాబట్టి తీసేయాలి. తీసేయాలి కాదు, మొట్టమొదటి ఏం చేయాలి, పూడికలు తీయాలి, ముందు పూడికలు తీయాలి, పూల అలా నింపింది పూడికలు తీయాలి. పూడికలు తీసి వాటర్ ఏదైతే ఉందో, సరౌండింగ్ వాటర్స్ ఏదైతే ఉందో ఎక్కడెక్కడ ఎట్లా అన్నది, దానికి రెయిన్ వాటర్, స్టామ్ వాటర్ కెనాల్స్, దానికి ఎట్లా నీళ్లు పోవాలన్నది దాని మీద బట్టి ప్లానింగ్ చేయాలి. ఇది ఇరిగేషన్ వాళ్ళు, లేక్స్ డివిజన్ వాళ్ళు, ఇది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ వీళ్ళ కోఆర్డినేషన్లో ఖచ్చితంగా అది అవుతుంది. దానికి ఏం చేయాలంటే డివిజన్ ఆఫ్ వర్క్ అంటారు కదా, డివిజన్ ఆఫ్ లేబర్, అందరూ ఒకరిని రంగనాథ్కి ఒకరిని కాపచెప్తే ఎన్ని ఎక్కడ అది ఏదైతే ఉందో వాళ్ళకు ఈక్వల్ టీమ్ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని వర్కౌట్ చేయాలి. ఇప్పుడు వికారాబాద్లో నన్ను ఒకరోజు కొట్టమన్నాను 800 ఇల్లు, ఎట్లా కొట్టాలి, ఒకరోజు 800 ఇల్లు కొట్టాం, లెఫ్ట్ 400, రైట్ 400, 2 కిలోమీటర్లు, ఎట్లా అనేది దానికి చెప్పి నేను ప్లాన్ ఆయన పేరేంది చీఫ్ ఇంజనీర్ పాపం మన ఈ ఉండే ఆదిలాబాద్, ఆయన రెడ్డి, రాజమహేందర్ రెడ్డి ఆయన ఉండే. తర్వాత ఉంది వాళ్ళని మొత్తం R&Bని పిలిపించి వాళ్ళ పేమెంట్ అవంతా రెడీ ఉన్నది. 14 ఇతాచీలు, 20 JCBలు, 100 ట్రాక్టర్లు, పట్ట పొద్దున 4 గంటలకు. మనం ఎవరిని చెప్పేది లేదు, మళ్ళీ సాటర్డే మార్నింగ్ నోటీసులు గీటీసులు అవన్నీ అయిపోయినాయి. పేమెంట్ ఉన్నా తీసుకోవాలంటే తమాషా కదా. రోడ్ వైడన్ కావాలి, ఏం చేయాలి, మార్నింగ్. ఇప్పుడు కాళీయాదని అడిగితే చెప్తాడు సజీవంగా, ఈవెన్ సత్యేంద్రాయని అడుగురు చెప్తారు. పాపం ఆయన మా కలెక్టర్ సాబు ప్రేమచంద్రాయని అడుగురు, రిజ్వీ సాబ్ ఉన్నారు, శేషాద్రి సాబ్ ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు రోడ్ వైడింగ్ నష్టపరిహారం ఇస్తాం, అది వేరు తీసుకోలేదు. ఇక్కడ కూడా నేనేమంటున్నా, ఇక్కడ నష్టపరిహారం ఏం చెప్తున్నా రవి, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. అది ఎందుకు, నువ్వు రీషేన్ చేసినావు నువ్వే, పవర్ కనెక్షన్ ఇచ్చినావు నువ్వే, పన్ను దొబ్బుతున్నావు నువ్వే, వాళ్ళకు వాటర్ కనెక్షన్ ఇచ్చింది నువ్వే, అవన్నీ చేస్తున్నావు నువ్వే కదా. చూపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో వీళ్ళకు కరెక్ట్. నేనేం చెప్తున్నా, 5 ఏళ్ళకి వచ్చినోనికి అంత అవగాహన ఉండదు. వినరా, మాకు 40 ఏళ్ళు అంటే ఎంత, 8 ఎట్లుంటుంది.